నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయం రంగులు మారుతోంది. రాజకీయం తిమ్మిని బమ్మి చేస్తోంది. రాజకీయం శత్రువును మిత్రుడుగా మారుస్తోంది. రాజకీయం మిత్రుడిని శత్రువుగా చేస్తోంది. ఒక పార్టీలోని వారికి మరో పార్టీ వారితో సంబంధాలు ఉంటాయి. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా, లీడర్ల వ్యవహారాలు మాత్రం ఒకటే. తెర వెనక చీకటి ప్రయోజనాలుంటాయి. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్న విలువలు ఇప్పుడు భూతద్దం వేసి చూసినా కనిపించవు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయన్నది ఊహాతీతమే. కేవలం పదవులను ఆలంబనగా చేసుకుని రాజకీయాలు సాగుతున్న రోజులివి. ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం మరో పార్టీ, రాత్రికి ఇంకో పార్టీ అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. జంపింగ్ జపాంగ్ అవతారం ఎత్తుతూ రాజకీయాలను దిగజార్చుతున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విలువలు అంతకంతకు క్షీణిస్తున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఎవరిని గద్దెపై ఉంచాలి, ఎవరిని గద్దె దించాలి అనేది నిర్ణయించేది వాళ్లే. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు పోండి అంటున్నారు ఓటర్. అందుకే రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడు విశ్లేషిస్తాయి. నిర్ణయాలన్నీ పార్టీ కేంద్ర కార్యాలయాల్లోనే జరుగుతాయి. ఎన్నెన్నో విషయాలపై ఎంతో సందిగ్ధత నెలకొని ఉంటుంది. అలాంటి విషయాలను రాజ్ న్యూస్ వేదికపై మా ప్రతినిధులతో నిత్యం మీకు అందించేందుకు పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ, ఏపీతో పాటు జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధుల ద్వారా మీకు అందిస్తాం. బీజేపీ అధ్యక్షుడు ఎవరు? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బలవంతంగా బీజేపీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి స్థానంలో ఎవరొస్తారన్న దానిపై గత ఏడాదిగా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఎవరు బీజేపీ చీఫ్ అవుతారన్నది పార్టీ హైకమాండ్ కూడా తేల్చడం లేదు. ఫలానా వారికి ఇవ్వబోతున్నారంటూ లీకులు, అంతలోనే ఖండనలు. ఇలా సాగుతోంది బీజేపీ చీఫ్ వ్యవహారం. బీజేపీ చీఫ్గా వారు రాబోతున్నారు, వీరు రాబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ హైకమాండ్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రధాని మోడీతో బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ తర్వాత దీనిపై ఓ క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ రేస్లో ఇప్పటికే కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎస్ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లలో ఎవరికి పదవి దక్కుతుంది అన్న దానిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, అసలు బీజేపీ చీఫ్ ఎవరికి రాబోతుంది అన్న దానిపై ఉత్కంఠగా ఉంది. వాళ్ళు వస్తారని కాసేపు, వీళ్ళు వస్తారని కాసేపు, అబ్బే మీరు విన్నది నిజం కాదు అనేసి ఇలాంటి లీకులు ఇవ్వడం, మళ్ళీ కాదని చెప్పడం, ఇదంతా పరిపాటు అయిపోయింది. గత సంవత్సరం కాలంగా మనం చూస్తూనే వస్తున్నాం. మళ్ళీ తాజాగా బీజేపీ చీఫ్ మారబోతున్నారు అనేటువంటి వార్తలు. సో ఈసారి ఎవరు రాబోతున్నారు? రేస్లో చూస్తే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది ఒక కొలిక్కి రాబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, కానీ విని ఎరగని రీతిలో 35 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసింది. గతంలో చూసుకున్నట్టయితే కేవలం 11.5 లక్షల సభ్యత్వాలు మాత్రమే బీజేపీకి ఉండేది. అయితే ఈసారి 35 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసుకుంది. అయితే బీజేపీలో ఒక నిబంధన ఉంటుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రక్రియ పూర్తయిన తర్వాత అధ్యక్షులను నియమిస్తారు. ఇది అంతా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే సభ్యత్వం కార్యక్రమం ముగిసింది. ఇక పోలింగ్ బూత్ నుంచి, అంటే బూత్ కమిటీల నుంచి అధ్యక్షులు నియమిస్తారు. అయితే డిసెంబర్లో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందనేది కూడా పెద్ద ఎత్తున పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా 5 పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారే మాకే అధ్యక్ష పదవి వస్తుందనేది ఒక నమ్మకంతో ఉన్నారు. అయితే సడన్గా బీజేపీ అధ్యక్షుడి రేసులోకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేసులోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాడర్ బలంగా బండి సంజయ్ని అధ్యక్షుడిగా నియమించాలి, మరోసారి అవకాశం ఇవ్వాలి. గత ఎన్నికల ముందు ఆగమేఘాల మీద అతన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దానికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో బీజేపీకి నష్టం జరిగింది. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. కాబట్టి మరోసారి దూకుడుగా పార్టీ వెళ్ళాలన్నా కానీ అటు బీఆర్ఎస్ను, ఇటు కాంగ్రెస్ను ఢీ కొట్టాలంటే సమర్థవంతమైనటువంటి నేత బండి సంజయ్ దూకుడుగా వెళ్తారు. బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇవ్వాలనేది కూడా పెద్ద ఎత్తున క్యాడర్లో డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా
ఈటల రాజేందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఈటల రాజేందర్ అయితే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అన్ని పార్టీలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. అతనికి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడితే బాగానే ఉంటుంది అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. అతనికి అమిత్ షా అండదండలు అయితే దండిగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఇకపోతే నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్, ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఫైర్ బ్రాండ్, సంచలనాలకు మారు పేరు. అదేవిధంగా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పైన మాటల తూటాలు పేల్చే నైజం అతంది. అంతేకాకుండా కాంగ్రెస్లో కూడా వాళ్ళ డాడీ గతంలో పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా వాళ్ళ డాడీ ఉన్నారు, డి శ్రీనివాస్. ఇప్పుడు అతనికి కూడా కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా అతను కాంగ్రెస్ బలహీనత ఏంటి, అదేవిధంగా బీఆర్ఎస్ బలహీనత ఏంటి అతనికి కూడా తెలుసు. అతను యూత్ ఐకాన్ కాబట్టి అతనికి కూడా ఇవ్వాలనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. అదేవిధంగా మధ్య మార్గంగా ఎవరైతే బాగుంటారనే చర్చ జరిగినప్పుడు మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ నుండి అంచెలంచెలుగా బీజేపీలోనే ఉంటూ ఎమ్మెల్సీగా గతంలో పనిచేశారు. రామచంద్రరావు అయితే మృదు స్వభావి, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. అతన్ని నియమించినా బాగానే ఉంటుందని ఒక డిస్కషన్ జరుగుతుంది. అంతేకాకుండా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు బీజేపీ. మెదక్ నుండి రఘునందన్ రావు గెలిచారు. రఘునందన్ రావు కేసీఆర్ సొంత జిల్లాలో అటు హరీష్ రావు ఉండి ఇటు కేసీఆర్ ఉన్నా కానీ అతను గెలిచాడు కాబట్టి అతనికి కూడా ఇస్తే బాగానే ఉంటుంది. వాగ్దాటి వాక్చాతుర్యం ఉంటుంది అనేది ఈ 5 పేర్లు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ 5లో ఎవరికైనా ఒకరికి అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే ఈ 5లో 4 దూకుడు స్వభావం ఉన్న వాళ్ళు. అయితే ఇంకొక వ్యక్తి ఈటల రాజేందర్ ఏమో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఇతర పార్టీలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. ఇతర పార్టీల నేతలు కూడా ఈటల రాజేందర్కు ప్రెసిడెంట్ ఇస్తే ఇతర పార్టీ నేతలు అటు బీఆర్ఎస్ నుండి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ నుండి అటు కాంగ్రెస్ నుండి ఇతర నేతలు కూడా బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. అయితే మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రము మొదటి నుంచి పార్టీకి అంకిత భావంతో ఉన్న వాళ్ళు, సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు, మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అనేది కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంది. అంతేకాకుండా తటస్థంగా ఉండే నేత అటు కొత్త వాళ్ళను ఇటు పాత వాళ్ళను కలుపుకపోతాడు. మృదు స్వభావి, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. పార్టీలో కేడర్తో విస్తృత సంబంధాలు ఉన్నాయి. రామచంద్రరావుకి ఇస్తే బాగుంటుంది అనేది ఇంకో వర్షన్. అయితే ఈ యొక్క నేపథ్యంలో డిసెంబర్లో ఎండ్ కార్డు పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందే 2023 ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలపై చెప్పారు. కిషన్ రెడ్డిని బలవంతంగానే అధ్యక్ష పదవి ఇచ్చినట్లు మనకు తెలుసు. ఎందుకంటే అతను అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన అధ్యక్ష పదవి కోరుకోలేదు, కానీ జాతీయ నాయకత్వమే వాంటెడ్గా అతనికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. అప్పటి నుండి ఆయన కష్టం మీద అధ్యక్ష బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. ఓవైపు కేంద్ర మంత్రి పదవి, తర్వాత అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా చేశారు. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద పెద్దగా ఫోకస్ పెట్టలే, ఆయనకంటే టైం దొరికిన పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఫుల్ టైం బీజేపీ బలోపేతం మీద, తెలంగాణలో బీజేపీ బలోపేతం అవడానికి కాన్సన్ట్రేషన్ పెట్టి రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే నేతను అధ్యక్ష బాధ్యతలపై ఇస్తే బాగుంటుందనే ఆలోచన జాతీయ నాయకత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అని ప్రజలకు నమ్మకం కలిగించే నేతను ఎన్నుకుంటే బాగుంటుంది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ 5 మధ్య పోటీ నెలకొంది. డిసెంబర్లో ఒక ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. ఈ 5లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రోజా, ఎవరు బీజేపీ చీఫ్ కాబోతున్నారు అనేది ఇంకొంతకాలం డిసెంబర్ వరకు అట్లీస్ట్ వెయిట్ చేస్తే ఏంటో తెలిసిపోనుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజిరెడ్డి ఫర్ యువర్ అప్డేట్.